హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో ఓపెన్ చేసినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. దాంపత్య జీవితం యొక్క అర్థము, దాని యొక్క విలువ ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా. దాంపత్య జీవితం అంటే ఏంటి? అసలు దాంపత్యం అంటే ఏంటి? ఇద్దరు ఆలుమగలు కలిసి జీవించేదాన్ని దాంపత్యం అంటారు. ఇద్దరు ఆలుమగలు కలిసి జీవించినంత మాత్రాన దాంపత్యం అని అనిపించుకుంటుందా? దాని యొక్క అర్థవంతమైనటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరూ అనుకరిస్తున్నారా అనే ఒక విషయం గురించి విశ్లేషణతో మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాము. దాంపత్యము అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరికి ఇంకొకరు విలువని ఇవ్వడం, ఒకరికి ఇంకొకరు మర్యాదనివ్వడం, ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండడం, ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం, ఒకరి తప్పులను ఇంకొకరు క్షమించుకోవడం. ఇది దాంపత్య జీవితము అంటే. కానీ ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్క జీవితంలో మనం పరిశీలన చేసినట్లయితే భార్యాభర్తలు అనే దానికి కూడా అర్థం లేకుండా పోతుంది. ఎందుకు అంటే ప్రతి ఒక్క మనిషి యొక్క బుద్ధి, ఆలోచన గుణం వల్ల భార్య అనే పదానికి అర్థం లేదు, భర్త అనే పదానికి అర్థమే లేదు. ఇద్దరు ఆలుమగలు వారిద్దరే ఏకమై జీవించేటువంటి జీవితాన్ని దాంపత్యం అంటారు. వారి ఇద్దరిలో ఇంకొకరు మూడొక వ్యక్తి వచ్చినప్పుడు అది దాంపత్య జీవితం అని అనిపించుకోదు. ఎవరి వలనైనా రావచ్చు, భార్య వలనైనా రావచ్చు, భర్త వలనైనా రావచ్చు. ఎవరి వలనైనా వచ్చినప్పుడు వాళ్ళు దాంపత్య జీవితానికి అర్హత లేనివారు అని నా ఉద్దేశం. కానీ ఒకటి రెండు తప్పులను క్షమించేటువంటి తత్వం, గుణం కూడా అవతలి వారు కలిగి ఉండాలి, భార్య అయినా భర్త అయినా. ఇద్దరు భార్యాభర్తలు కలిసి జీవించడానికి కావలసినటువంటి కొన్ని విషయాలు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఈ విషయాలు తెలియక ఒకరినొకరు కించపరుచుకొని మాట్లాడుకుంటూ, ఒకరినొకరు లోపాలు ఎత్తి చూపించుకుంటూ, ఒకరంటే ఒకరికి మర్యాద లేకుండా మాట్లాడుకుంటూ, ఒకరికంటే ఇంకొకరు ఎక్కువ అహంకారం చూపుతూ జీవితాలను ఏ విధంగా పాడు చేసుకుంటున్నారు. కాబట్టి ఈ వీడియోలో నేను చెప్పాలి అనుకున్న చిన్న విషయం ఏంటి అంటే, దాంపత్యం, దంపతులు అంటే వేరొకరికి మన దాంపత్య జీవితం కానీ ఆ దంపతులు కానీ ఆదర్శకరంగా ఉండాలి. దంపతులు అంటే వీరే అన్నట్లుగా ఉండాలి. మనం దంపతులు అంటే ఖచ్చితంగా ఒకరినొకరు గౌరవించుకోవాలి. మాటల ద్వారా అయినా సరే, ప్రవర్తన ద్వారా అయినా సరే, చూపుల ద్వారా అయినా సరే ఒకరినొకరు కించపరుచుకొని మాట్లాడుకోకూడదు. ఒకరిలో లోపాలను ఇంకొకరు ఎత్తి చూపకూడదు. ఒకరి తప్పులను ఇంకొకరు క్షమించే గుణం కలిగి ఉండాలి. ఒకరంటే ఒకరికి నమ్మకం కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ రోజుల్లో అసలు నమ్మకం అనే పదమే, దాని అర్థమే మారిపోయిందనమాట. ఎవరు కూడా అంత నమ్మకమైనటువంటి జీవితాలను జీవించలేకపోతున్నారు. దానికి గల కారణాలు ఏంటి అంటే భార్య యొక్క అవలక్షణాల వల్ల కానీ, భర్త యొక్క అవలక్షణాల వల్ల కానీ ఒకరంటే ఒకరికి అస్సలు నమ్మకం అనేది లేకుండా జీవితాలను భయంగా ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క దంపతులు ఇంకొకరికి, రాబోయే తరాల వారికి ఆదర్శవంతంగా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా బుద్ధి, గుణం అనేది సక్రంగా ఉండాలి. మనసు పరిగెడుతుంది గుర్రంలాగా, కానీ ఆ గుర్రానికి కళ్ళెం వేసేటువంటి ఆలోచన నీలోనే ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ రోజులను బట్టి ఖచ్చితంగా ఒకరంటే ఒకరికి పడకపోవడం, ఒకరంటే ఒకరికి మర్యాద లేకపోవడం, ఒకరంటే ఒకరికి విలువను ఇవ్వకపోవడం, ఒకరంటే ఒకరు తప్పులను, లోపాలను ఎత్తి చూపించి గొడవలు, తగాదులు పడడం, ఇది మాత్రమే తెలుసు. ఎందుకు అంటే వారి తల్లిదండ్రులను చూసి ఆ విధంగా
వెనకటి రోజుల్లో వారికంటే ఎంతో కొంత చదువు అనేది లేదు కాబట్టి మొరటుగా బిహేవ్ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏమాత్రం కూడా తెలియదు అనమాట. మినిమం సంస్కారం, నాగరికత, చదువు లేకపోయినా కొంతమంది చాలా ఒక ఆదర్శవంతమైనటువంటి దాంపత్య జీవితాన్ని కలిగి ఉన్నారు. మరి కొంతమంది దాని యొక్క విలువ అర్థం తెలియక జీవితాలను బజారు పాలు చేసుకున్న వారు ఉన్నారు. అటు ఉన్నారు, ఇటు ఉన్నారు. కానీ చదువుకున్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఈ జనరేషన్లో చదువుకోనటువంటి వారైతే ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కరూ చదువుకున్న వారే. ప్రతి ఒక్కరికి నాగరికత తెలుసు. ప్రతి ఒక్కరికి మినిమం సంస్కారం పద్ధతి తెలుసు. వాటిని ఇంటి దగ్గరకు వచ్చేసరికి, ఇంటిలో భార్య దగ్గరకు వచ్చేసరికి, భర్త దగ్గరకు వచ్చేసరికి అసలు రూపాలను, విశ్వరూపాలను, నిజ రూపాలను బయటకు తీస్తూ ఉంటారు కొంతమంది. దానివల్ల ఉపయోగం ఎవరికండి? ఎవరికి? దీనివల్ల నష్టమే కదా. నీకు నష్టం, నీ భాగస్వామికి నష్టం. మీరిద్దరు నష్టపోయి కుటుంబంలో మిగిలిన వ్యక్తులను కూడా నష్టపెడుతూ ఉంటారన్నమాట. ఖచ్చితంగా ఒక దాంపత్య జీవితానికి ఉండవలసిన లక్షణాలైతే నేను ముందు చెప్పినట్లుగా మొట్టమొదటిగా ఒకరినొకరు ఫస్ట్ గౌరవించుకోండి. గౌరవప్రదమైనటువంటి మాటలను మాట్లాడుకోండి. ఒకరంటే ఒకరికి విలువను ఇవ్వండి. ఒకరంటే ఒకరికి మర్యాదను ఇవ్వండి. నలుగురిలోకి వెళ్ళినప్పుడు కించపరిచి మాట్లాడకండి. తరువాత ఎదుటి మనిషి చేసినటువంటి తప్పులను క్షమించి ఆ తప్పులు మరలా రిపీట్ అవ్వకుండా ఉండేటువంటి గుణం కూడా కలిగి ఉండాలి. ఇది కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి దాంపత్య జీవితానికి ఒక మూలం, ప్రధానం అన్నమాట. ఆ తరువాత చాలామంది భర్తలు భార్య అంటే అస్సలు లెక్క ఉండదు. ఎందుకు అంటే తను ఇంటి చాకరీ చేస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో పనులు చేసినందువల్ల ₹1 ఆదాయం అనేది ఉండదు. కానీ శరీరపరంగా చాలా కష్టపడుతూ ఉంటుంది. ఇంట్లో భర్తని, పిల్లల్ని చూసుకుంటూ, ఇంకా కొంతమందికి ఎక్స్ట్రాగా ఉంటారు, అత్త, మామ, ఆడబిడ్డలు అలా ఉంటారనమాట, మరుదులు. ఇంకా చాలా అదనపు పనులు ఉంటాయన్నమాట. అంత పని చేసినా కానీ వాళ్ళకి ఏమాత్రం కూడా రెస్పెక్ట్ అనేది దొరకదు ఇంట్లో. ఎందుకు అంటే వాళ్ళు చేసే పని వల్ల ₹1 అనేది వాళ్ళు సంపాదించలేరు. కాబట్టి రెస్పెక్ట్ అనేది ఇవ్వరు. కానీ ఇంటిలో ఉన్నటువంటి మీ భార్య అన్నీ చక్కబెట్టి మిమ్మల్ని బయటకు పంపించబట్టే మీరు ₹1 సంపాదించుకోగలుగుతున్నారన్న ఒక్క విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే ఇంట్లో సగం తగాదలు, గొడవలు అనేవే ఉండవు. కానీ చాలామంది ₹1 సంపాదిస్తున్నాం కదా అని చెప్పేసి ఇంటిడి చాకిరీ చేసే ఇంటి ఇల్లాలని ఒక బానిసలాగా మాట్లాడడం, చూడడం, ఆ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆ విధమైనటువంటి ప్రవర్తన వలన మీరు అప్పటికప్పుడు మాటలు అని మీకు మీరు హుందాతనంతో ఫీల్ అయ్యి మీకు మీరే గొప్పవారుగా అనుకోవచ్చు. కానీ మీ భార్య మనసులో ఏ విధమైనటువంటి ఆలోచనలను మీరు రేకెత్తించినటువంటి వారు అవుతారు అన్న ఒక్క విషయాన్ని అర్థం చేసుకోండి. ఖచ్చితంగా మీ పట్ల ఉన్నటువంటి గౌరవం అయితే ఉండదు, మర్యాద అయితే ఉండదు. మీకు ఇచ్చే విలువ కొంచెమైనా తగ్గుతుంది. ఎందుకు అంటే ఆమెను మీరు ఏమాత్రం కూడా గౌరవించడం లేదు, మర్యాదగా చూడడం లేదు. విలువను, ఆమె చేసే పని అంటే విలువ లేదు. కాబట్టి ఆమె ఎంత కష్టపడి ఇంటి కోసం, భర్త కోసం, పిల్లల కోసం చేస్తుందో మీరు కొంచెం అప్రిషియేట్ చేసినట్టయితే మరింత ఉత్సాహంతో మరుసటి రోజు ఇంకా ఎక్కువ పనులు, ఇంకా ఎక్కువ బాధ్యత కలిగి జీవితంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మరి ఇక భార్యల విషయానికి వచ్చేసరికి కొంతమంది భర్త అంటే అస్సలు లెక్క ఉండదు. ఎందుకు అంటే ఎక్కువ కట్నం తీసుకురావడం వలన వాళ్ళు ఏది చేసినా చెల్లుతుంది అని, వాళ్ళు ఎంతటి పనులకైనా దిగజారిపోయేటువంటి తత్వం కలిగి జీవిస్తూ ఉంటారు. వారు ఏది చేసినా గాని తమ భర్త ఏమీ చేయలేడు అన్నటువంటి ఒకే ఒక్క ఆలోచన. అవతలి వారు కూడా వీరు తెచ్చినటువంటి ఆస్తుల కోసం అవ్వచ్చు, వారికి ఉన్నటువంటి అందం వలన కావచ్చు, ఏదైనా కానీ సరే వాళ్ళు చేసిన ప్రతి ఒక్క తప్పులను, ప్రతి ఒక్క మాటలను, పనులను
వాళ్ళు ఓర్చుకొని జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ మనం ఎన్ని ఆస్తులు తెచ్చినా, ఎన్ని లక్షల కట్నాలు తెచ్చినా, ఒక భార్యగా భర్తను గౌరవించినప్పుడే, భర్తకు విలువను మర్యాదను ఇచ్చినప్పుడే ఒక భార్యగా అందము, సౌందర్యము. ఒక ఆడదానికి సౌందర్యం అనేది శరీర ఆకృతిలో, కట్టే చీరలో, వేసే నగలలో లేదండి. ఎదుటి మనిషిని గౌరవించేటువంటి తత్వంలో, భర్తను విలువగా చూసేటువంటి విధానంలో, పిల్లలను ప్రేమగా చూసేటువంటి పద్ధతిలో అందం, సౌందర్యం అనేది ఉంటుంది. దీని చాలామంది పైరూపాన్ని చూసి చాలా బాగా ప్రేమిస్తూ ఉంటారు. కానీ ఆ పైరూపం అనేది బుద్ధి గుణం సరిలేనప్పుడు ఆ రూపం ఏం చేసుకోను, ఎవరికి ఉపయోగపడుతుంది? ఆ రూపం చూడడానికి తప్ప దేనికి పనికిరాదు. ఆ యొక్క రూపాన్ని కూడా భరించలేరు అన్నమాట కొంతమంది. కాబట్టి భార్యలు ఎవరైతే ఎక్కువ కట్నాలు తీసుకొని వచ్చి భర్తల మీద ఆధిపత్యాన్ని వహిస్తున్నారో అది మీకు విలువనైతే తీసుకొని రాదని ఖచ్చితంగా నేను చెప్పగలను. మీరు ఎంత ఒదిగి ఉంటే మీ భర్తల దగ్గర, మీరు నలుగురిలోకి వెళ్ళినప్పుడు మీ భర్తల యొక్క విలువను, గౌరవాన్ని కాపాడేటువంటి ప్రవర్తనను కలిగి ఉంటారో అదే మీకు అసలైన అందము అని నా ఉద్దేశము. చాలామంది చాలా రకాలుగా భర్తలను టార్చర్ పెడుతూ ఉంటారనమాట. దానివల్ల మీ భర్త మనసులో మీకున్న స్థానం దిగజారిపోతుంది. దానివల్ల ఖచ్చితంగా మీకు కూడా నలుగురిలో మీకున్నటువంటి విలువ కూడా పోయే అవకాశం ఉంటుంది. ఒక దాంపత్య జీవితం అంటే చివరిగా నేను చెప్తున్నాను కదా, ఒకరంటే ఒకరికి నమ్మకం ఉండాలి. మీ జీవితాల్లోకి మూడొక వ్యక్తి రాకూడదు. మూడో వ్యక్తి ఎప్పుడైతే ప్రవేశిస్తారో ఖచ్చితంగా మీ దాంపత్య జీవితానికి ఇంకా చీకట్లు కమ్ముకున్నట్టే, మీ జీవితం చీకట్లోకి వెళ్ళిపోయినట్టే, మీ జీవితాన్ని మీరే చేతులారా చిదిమి వేసుకున్నట్లే. ఖచ్చితంగా నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలి అనుకున్న విషయం ఏంటంటే, దంపతులు అని అనిపించుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఒకరినొకరు గౌరవించుకోండి, ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరిలో లోపాలను ఇంకొకరు ఎత్తి చూపకండి, ఒకరంటే ఒకరికి నమ్మకం కలిగి జీవించండి. ఒక నెల రోజులు నీ భర్త నీ ఇంట్లో లేకపోయినా, నీ భర్త నెల రోజులు గుండె మీద చేయి వేసుకొని ధైర్యంగా నిన్ను వదిలి ఇంట్లో బయటకు వెళ్ళి పని చేసుకునే అంత ధైర్యాన్ని భార్యగా నువ్వు ఇవ్వాలి. భర్తగా నీ భార్య 10 రోజులు, నెల రోజులు ఇంట్లో లేకపోయినా నా భర్త చెక్కు చెదరడు అనేటువంటి నమ్మకాన్ని భార్యకు నీవు ఇవ్వగలగాలి భర్తగా. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీకు అర్థమైనాయని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.